కొన్ని అడగండి మనకు మీరు కూడా అనిపించకుండా ఎప్పుడు కాకపోతే మన మీడియా మిత్రులైన తర్వాత అది ఛానల్ అన్ని తీసేసిన తర్వాత ఈనాడు ఆఫీస్కి అక్కడ మేము అందరం కొంతమంది నైట్ టైం కూర్చుని వాళ్ళు అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాక్షి ఆవిర్భావంతో పత్రిక కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యారు. తర్వాత హై స్కూల్లో చిన్న షెల్టర్ ఏర్పడింది అనుకుంటే కోర్టు ద్వారా దాన్ని ఖాళీ చేశారు. అప్పుడు మళ్ళీ మేము రోడ్డు మీద తణుకు కేంద్రంగా మా ప్రధాన పత్రికలు అన్నీ కలిపి 38 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు. ఇంకా యూట్యూబ్ ఆ ఛానల్ ఈ ఛానల్లో కలుపుకుంటే 67-65 మంది ఛానల్స్. మీరందరూ ఒకసారి సమావేశం వేసుకోవాలనుకుంటే అంటే నవంబర్ 16వ తారీఖున జాతీయ పత్రికా దినోత్సవం కానీ ఇంకొక అకేషన్ ఏదైనా ఆగస్టు 15 లాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా కానీ సరైన సెంట్రల్ లేని టైంలో మనకి కారుమూరి గారు మున్సిపాలిటీ స్థలంలో ఇంత అద్భుతమైన భవనాన్ని కట్టించడం మనమందరం ఆయన సదా కృతజ్ఞతగా ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన ప్రజల పట్ల వారు మరిన్ని సౌకర్యాలు కల్పించి మనకు అండదండగా ఉంటారని ఆశిస్తూ మన ఏరియా ప్రశ్నలు తరఫున కారుమూరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నామో ఈ ట్రస్ట్ క్లబ్ని చక్కగా తయారు చేయడం జరిగింది. మరి అలాగే మీరందరూ కూడా ఎప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు మీరు అన్నింటినీ కూడా తెలియజేసి ప్రజలకి అందించే విధంగా ముందుంటారు. కాబట్టి మీరు ఇంకా మంచి గుర్తింపు చేసిన మంచి కార్యక్రమాలు చేసేదాంట్లో ముందుంటానని మేము అందరినీ కూడా కోరుకుంటాము. జర్నలిస్టులు అనేది ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని మీరందరూ కూడా కాపాడుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాం. మరి ఈ రోజున కార్యరూపం దాల్సింది. అలాగే టాయిలెట్స్ అడిగినా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి ఏదైతే మన తూర్పుగోదావరి అది ఉందో దానికి దీనికి కూడా బాత్రూమ్స్ కట్టిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. కమిషనర్ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీరు అడిగిన విషయాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అయినా ఒకవేళ సరే ఆ సైట్లో ఏదో వర్క్ ఇచ్చే బాధ్యత నాదని ఎలక్షన్ తర్వాత అన్ని చేస్తాను. విషయంలో కూడా ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది. అది ఇంకా మీకు పెద్ద ఎత్తున నేను అందేటట్టు చూస్తాను. ఇంకా ఎలక్షన్ వాతావరణం వచ్చేసినప్పుడు ఈ రెండింటి మీరు వదిలేస్తే అది పక్కగా మీకు చేసి పెడతానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే మరి ఇంకా మీ కుటుంబాలు మీరు అందరూ బాగుండే విధంగా ఇంకా ఏమైనా ప్రభుత్వాల నుంచి వచ్చి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు ఉందో అది నేను ఆల్రెడీ ప్రయత్నం అదే పొద్దున్నే కూర్చోమన్నాను. చూసి మాట్లాడి మీకు అది కూడా ఏదైనా చూస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ అయితే రేపటి కూర్చోండి ఇమీడియట్లీ మళ్ళీ రెన్యువల్ చేయించేస్తాను. ఇమీడియట్లీ ఇంకా నాకు తెలియదు అయిపోయింది అనేది వెంటనే చేయిస్తానని చెప్పి మాటిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే फोटो के बन लगा कुछ अंगे वगैरह पेवीना पंपू